ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5లో భాగంగా 3వ అధ్యాయం వచన సాహిత్యం. ఈ వచన సాహిత్యంలో చివరి టాపిక్ మనకి 5th సెమిస్టర్లోనే మొత్తానికి చివరి టాపిక్ జానపదం. ఈ జానపదము అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. అంటే భారతదేశము జానపదాలకు పుట్టినిల్లు అని మనకు తెలుసు. అయితే జానపదాల్లోనే తన ఉనికిని నిలుపుకున్నది మన భారతదేశం. జానపదులకు సంబంధించింది జానపదము అంటే పల్లెటూరులో నివసించే వ్యక్తులు జనపదాలు, వాటిని జనపదాలు అన్నారు చారిత్రక అంశాలలో. జనపదం అంటే పల్లె లేదా చిన్న గ్రామం అని అర్థము. జనపదం అంటే పల్లె లేదా చిన్న గ్రామం. జనపదం అంటే పల్లె లేదా చిన్న గ్రామం అని అర్థము. అంటే జనపదాల్లో నివసించేవారు జానపదులని అంటాము. అంటే జనపదాలలో నివసించే వారిని మనము జానపదులుగా చెప్పుకుంటాము. అంటే జానపదుల జీవితము ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అంటే వారి చుట్టూ ప్రకృతితో పెనవేసుకొని వారి జీవితం కొనసాగుతుంది. వారి జీవితానికి సంబంధించిన విశేషాల సమాహారాన్ని జానపద విజ్ఞానము, ఫోక్లోర్ అంటాము. అంటే ఈ జానపదుల జీవితం ప్రకృతితో పెనవేసుకొని పోతుంటుంది కాబట్టి వీరి గురించి మనం అధ్యయనం చేసినట్లయితే అది జానపద విజ్ఞానం అవుతుంది. జానపద విజ్ఞానం దీన్నే ఆంగ్లంలో ఫోక్లోర్ అంటాము. అంటే జానపదులు జనపదాలలో నివసించటం, వారిపైన అధ్యయనం చేస్తే వాటిని ఏమంటామంటే జానపద విజ్ఞానం అని పిలుస్తాము. అంటే జానపదుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, వస్తు వైవిధ్యము, ఆటపాటలు మొదలైన విషయాలను జానపద విజ్ఞానము అధ్యయనం చేస్తుంది. అయితే జానపద విజ్ఞానం పైన మొదటిసారిగా దృష్టి సారించిన వారెవరంటే గ్రిమ్ సోదరులు. జానపద విజ్ఞానంపై మొట్టమొదటగా దృష్టి సారించిన వారెవరు? గ్రిమ్ సోదరులు. ఈ గ్రిమ్ సోదరులు అనేవారు మొట్టమొదటిగా జానపదుల గురించి తెలుసుకోవాలని వీరు ప్రయోగం చేశారు. అయితే వీరు తమ కాలం నాటి జానపద కథల్ని సేకరించారు. వారి కాలం నాటి జానపద కథలన్నీ సేకరించి ప్రజలకు ఇష్టమైన ప్రాక్తన విషయాలైన పాపులర్ యాంటిక్విటీస్ ను వీరు వర్క్ కుండే అనే పేరుతో పిలిచారు. అంటే పాపులర్ యాంటిక్విటీ దీంట్లో ఓక్ కుండ్ అనే ఒక వ్యాసంలో వీరు ఈ పాపులర్ యాంటిక్విటీ దీనిలో వీరు సేకరించిన జానపదాల అన్నింటికీ పాపులర్ యాంటిక్విటీ అనే ఒక నామకరణాన్ని ఇచ్చి దీంట్లో ఓక్ కుండ్ అనే ఒక వ్యాసంలో వీళ్ళు చెప్పారు. ఏంటిది? అలా జానపద విజ్ఞానానికి తొలిసారిగా ఓక్ కుండ్ అనే పేరు స్థిరపడింది వీరి వల్ల. అయితే విలియం థామ్స్ 1846లో ద అథేనియం అనే పత్రికకు రాసిన ఒక వ్యాసాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ విలియం థామ్స్ ఈ విలియం థామ్స్ అనే అతను ది అథేనియం అనే పత్రికకు 1846 సంవత్సరంలో ఒక వ్యాసాన్ని రాశాడు. ఎవరు? విలియం థామ్స్.
విలియం థామ్స్ ఒక వ్యాసాన్ని రచించాడు. ఎప్పుడు? 1846లో. అయితే ఇతను ఈ వ్యాసంలో ఏమన్నాడు? జానపద విజ్ఞానానికి ఫోక్లోర్ అనే పదాన్ని సూచించాడు. ఇతను విలియం థామ్స్ అనే వ్యక్తి ది అథేనియం పత్రికకు రాసిన వ్యాసంలో జానపదానికి ఫోక్లోర్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఎవరు? విలియం థామ్స్. దేనికి? ది అథేనియం అనే పత్రికకు 1846 లో రాసిన ఒక వ్యాసంలో ఇతను ఫోక్లోర్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. అయితే ఈ ఫోక్లోర్ అనే పదానికి, ఈ ఫోక్ అనే మాటకు నిరక్షరాస్యులైన కర్షకులని అర్థం. ఫోక్ అంటే ఫోక్ అనే పదానికి అర్థం నిరక్షరాస్యులైన కర్షకులు. నిరక్షరాస్యులైన కర్షకులు అని అర్థం. అంటే ఫోక్ అనే ఈ పదానికి నిరక్షరాస్యులైన కర్షకులు అని ఇతను అర్థాన్ని వివరించాడు. తర్వాత మనం లోర్ అనే మాటకు పాండిత్యం లేదా విజ్ఞానం. ఇక్కడ లోర్. ఇంకొకటి తీసుకున్నట్టయితే లోర్ అంటే పాండిత్యము లేదా విజ్ఞానము. అని మనము చెప్పవచ్చు. అంటే ఫోక్లోర్ అనే పదానికి విలియం థామ్స్ ఇచ్చిన అర్థం ఏంటంటే, ఫోక్ అంటే నిరక్షరాస్యులైన కర్షకులు, లోర్ అంటే పాండిత్యం లేదా విజ్ఞానం అని అర్థాలు ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యులైన కర్షకులకు సంబంధించిన విజ్ఞానాన్ని జానపద విజ్ఞానంగా చెప్పవచ్చని వివరించాడు. అయితే జానపదులు తమదైన సంస్కృతిని, జీవితాన్ని కలిగి ఉంటారు. అంటే మట్టితో పెనవేసుకుపోయిన శ్రామిక జీవితం వారి సొంతం. అంటే వారి నుంచి ఉత్పత్తి అయ్యే పాటలు, ఆటలు, కళా సంబంధ శ్రామిక విషయాలన్నీ కూడా మట్టి పరిమళాన్ని నింపుకున్నట్లుగా ఉంటాయి. అయితే వారు చెప్పుకునే తమ పూర్వీకుల కథలు, వీరగాథలు, దైవ సంబంధమైన గాథలు, పురాణ కల్పనలు అన్నింటికీ జానపద విజ్ఞానం తన పరిధిలోకి తీసుకుంటుంది. అందుకే జానపద విజ్ఞాన కళాకారులు జానపద విజ్ఞానాన్ని జానపద జీవితం, ఫోక్ లైఫ్ అని పిలవడానికి ఇష్టపడతారు. అంటే ఫోక్ లైఫ్ అంటే జానపద జీవితం అని పిలవడానికి వారు ఇష్టపడతారు అని ఈ విషయం బట్టి మనకు తెలుస్తుంది. అయితే జానపద విజ్ఞానాన్ని శాబ్దిక కళ లేదా వాగ్రూప కళ, జానపద విజ్ఞానాన్ని శాబ్దిక కళ లేదా వాగ్రూప కళ, శాబ్దిక కళ లేదా వాగ్రూప కళ అని పిలిచిన వారు ఎవరైతే విలియం ఆర్ బాస్కన్ అనే అతను జానపద విజ్ఞానాన్ని ఏమని పిలిచాడు? శాబ్దిక కళ లేదా వాగ్రూప కళ అని పిలిచాడు. మానవ శాస్త్ర పరిభాషలో జానపద విజ్ఞానం అంటే మౌఖిక ప్రచారంలో ఉన్న పుక్కిటి పురాణాలు, ఐతిహ్యాలు, జానపద కళలు, సామెతలు, పొడుపు కథలు, కవిత్వము, కళాత్మక వ్యక్తీకరణం ఉన్న ప్రక్రియలన్నింటినీ కూడా జానపద విజ్ఞానంలోకి వస్తాయని విలియం బాస్కమ్ మనకు తెలియజేశాడు. అంటే ఈ పొడుపు కథలు, సామెతలు ఇలాంటివన్నీ కూడా మనకు జానపద కథ కిందికే వస్తాయని మనకు తెలిపిన వ్యక్తి ఎవరు? విలియం ఆర్ బాస్కమ్. ఈ విలియం ఆర్ బాస్కమ్ అనే అతను
ఈ జానపద సాహిత్యాన్ని గురించి వీరి గురించి తెలియజేశాడు. ఇక తర్వాత చూసినట్లయితే మనకు జానపద సాహిత్యము, అసలు ఈ జానపద సాహిత్యము మనకు ఏ విధంగా ఎలాంటి అర్థాలను ఇస్తుందనేది చూద్దాం. జననాం పదం జానపదం అని జానపద శబ్దానికి నిర్వచనం చెప్పారు. అంటే జనపదం అంటే వీటి జాతి ప్రజల, ఈ జనపదం అనే శబ్దము జాతి ప్రజల విషయపరంగా ప్రయోగించాడు. అగ్ని యజ్ఞవాక్యంలో కలదు. అంటే జనానాం పదం జానపదం అనే అంశము ఎక్కడ యజ్ఞవాక్యంలో కలదు. అంటే జానపద శబ్దాలను దేశము, గ్రామము, పల్లె, జనాలుండే తావు అని వివిధ నిఘంటువులు నిర్వచించాయి. అయితే ఈ జానపదుల వాగ్రూప సాహిత్యాన్ని తెలియజేసేది జానపద సాహిత్యం అని మనము చెప్పుకోవచ్చు. అంటే జానపదుల సంస్కృతి వైభవాన్ని గురించి ఆధునికులే కాదు ప్రాచీనులు కూడా వర్ణించారని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఎర్రన భారత అరణ్య పర్వంలో ఎర్రన రాసిన అరణ్య పర్వంలో జానపదుల్ పురీజనుల్ అన్నాడు. జానపదుల్ పురీజనుల్ అన్నాడు. అంటే ఎర్రన రాసిన మహాభారతంలోని అరణ్య పర్వంలో ఏమని నిర్వచించాడు? జానపదుల్ పురీజనుల్ సంతసమై భ్రమరం బెలర్శని దైవ శుభోదయము హృదయంబుల గోరుచున్నవారు అని జానపదులను, పల్లె ప్రజలను, పురజనులను అనే అర్థంలో సంబోధించాడు. అంటే ఎర్రన జానపదులను కేవలం పల్లెలకే పరిమితం చేయలేదు, పట్టణాలలో ఉన్న వీరి ఉనికిని కూడా తెలియజేశాడు. అంటే పల్లీలు జానపదులు ఎక్కడుంటే అదే జానపదత్వం కలిగి ఉంటుంది అని అన్నాడు. అంటే అల్లసాని పెద్దన దేశం అనే అర్థంలో జానపద శబ్దాన్ని జనపదంబు పుణ్య నదీ నదంబుల్ అన్నాడు అల్లసాని పెద్దన. అయితే తెనాలి రామకృష్ణ కూడా తన పాండురంగ మహాత్మ్యంలో జనపదాగ్రామి అన్న మాటను ప్రయోగించాడు. ఎవరంటే తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహాత్మ్యంలో కూడా జానపదాగ్రమి అనే మాటను ప్రయోగించాడు. దీనిని బట్టి జానపదుల ఉనికిని, జానపదుల పదప్రయోగం లిఖిత సాహిత్యంలో తొలినాటి నుంచే ఉన్నదని మనకు స్పష్టమవుతున్నది. అయితే జానపదుల వాక్కు నుంచి వెలువడిన సాహిత్యాన్ని జానపద సాహిత్యం అంటారు. అయితే జానపదుల మాటల్లో చోటు చేసుకునే సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, పదబంధాలు, కథలు, ఐతిహ్యాలు, గాథలు, పురాణాలు, గేయాలు మొదలైనవి జానపద సాహిత్యంలో విభాగంగా ఉన్నాయి. అయితే జానపదుల ఆధ్యాత్మిక ఆది భౌతిక భావవ్యాప్తికి లక్షీభూతమైనది జానపద సాహిత్యం అంటాడు బిరుదురాజు రామరాజు. అంటే లక్షీభూతం అవుతుంది అని తెలిపినది బిరుదురాజు రామరాజు. ఇతను జానపద సాహిత్యం పైన పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. అయితే జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యం భాగమని ఆయన అన్నాడు. బిరుదురాజు రామరాజు చెప్పిన ఇతని మౌఖిక ప్రచారం ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా సంక్రమిస్తుందని చెప్పాడు. ఈ జానపదం అనేది ఫోక్ లిటరేచర్, ఓరల్ లిటరేచర్, అన్రిటన్ లిటరేచర్ అనే ఆంగ్ల పదాలకు జానపద సాహిత్యం అనే తెలుగు మాటను బిరుదురాజు రామరాజు గారు వాడారు. నాయని కృష్ణకుమారి, ఆర్విఎస్ సుందరము, తంగిరాల వెంకట సుబ్బారావు, రఘుమారెడ్డి వీరు స్వీకరించిన పదాలను మనము ఉపయోగించాము. అయితే జానపద సాహిత్యాన్ని ఉత్తర భారతీయులు గ్రామ్ సాహిత్యాన్ని అన్నారు. జానపద సాహిత్యాన్ని ఉత్తర భారతీయులు ఏమన్నారు?
గ్రామ్ సాహిత్య, గ్రామ్ సాహిత్యు అని అన్నారు. ఉత్తర భారతదేశానికి చెందినవారు. అదే గ్రామ్ సాహిత్యని లోక్ సాహిత్యని అన్నారు. లోక్ సాహిత్య ఏమన్నారు? లోక్ సాహిత్య, గ్రామ సాహిత్యని ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఈ జానపదాన్ని అన్నారు. కన్నడ ప్రజలు జనపద సాహిత్యం అని వ్యవహరిస్తున్నారు. తర్వాత చూసినట్లయితే కన్నడ ప్రజలు జనపద సాహిత్యం అంటున్నారు. కన్నడ ప్రజలు ఏమన్నారు? కన్నడ ప్రజలు జనపద సాహిత్యం అని వ్యవహరిస్తున్నారు. వీరిని జనపద సాహిత్యం అన్నారు వీరిని. ఓకేనా? ఇది ఉత్తర భారతదేశం ప్రజలు ఏమన్నారు? గ్రామ సాహిత్య, లోక సాహిత్య అని అన్నారు జానపద సాహిత్యాన్ని. కన్నడ వాళ్ళు జనపద సాహిత్యం అనే మాటను అన్నారు. అయితే ఈ జానపద సాహిత్య లక్షణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూద్దాము. జానపద సాహిత్యం లక్షణాలు. ఇలా వివిధ పేర్లతోని వీరు వ్యవహరించారు కదా. లోక్ సాహిత్య, గ్రామ సాహిత్య, కన్నడ వాళ్ళు జనపద సాహిత్యం అని వ్యవహరించారు కదా. ఇప్పుడు జానపద సాహిత్యానికి సంబంధించిన లక్షణాలను చూద్దాము. అంటే జానపద సాహిత్యము, జానపద సాహిత్య లక్షణాలు. జానపద సాహిత్య లక్షణాలు. జానపద సాహిత్యాన్ని ముఖ్యంగా 5 లక్షణాలు ఉన్నాయి. జానపద సాహిత్యానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 5 లక్షణాలు ఉన్నాయి. జానపద సాహిత్యానికి 5 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ చూసినట్లయితే మనము అజ్ఞాత కర్తృత్వం. అజ్ఞాత కర్తృత్వం. అజ్ఞాత కర్తృత్వం అంటే ఆ జానపద సాహిత్యాన్ని ఎవరు రాశారో అనేది మనకు తెలియదు. జానపద సాహిత్యం అజ్ఞాత కర్తృత్వం. ఇక రెండో లక్షణం ఏంటంటే ఆశు రచన. ఆశు రచన అంటే నోటి నుంచి ఏ పదాలు వస్తే ఆ పదాలను వారు పాటగా అలుతారు. దీన్ని ఆశు రచన అంటారు. తర్వాత మౌఖిక ప్రచారం. మూడో అంశం చూసినట్లయితే మౌఖిక ప్రచారం. మౌఖిక ప్రచారం. మౌఖిక ప్రచారం. ఇక నాలుగో అంశం చూసినట్లయితే మనకు నియమిత స్వరూప రాహిత్యము. నియమిత స్వరూప రాహిత్యము. నియమిత స్వరూప రాహిత్యం. నియమిత స్వరూప రాహిత్యము. నెక్స్ట్ ఇక ఐదో అంశం చూసినట్లయితే జానపద సాహిత్యము అనిర్ణీత రచనా కాలము. అంటే ఏ కాలంలో వీటిని రచించారనేది మనము చెప్పలేము. అనిర్ణీత రచనా కాలం. అనిర్ణీత రచనా కాలం అంటే జానపద సాహిత్యంలో ఉన్న 5 ముఖ్య లక్షణాలను మనం గమనించినట్లయితే ఫస్ట్ది అజ్ఞాత కర్తృత్వం. అజ్ఞాత కర్తృత్వం అంటే కర్త ఎవరో తెలియదు. అంటే ఎవరు రచించారనేది మనం స్పష్టంగా చెప్పలేము. అయితే జానపద సాహిత్యంలో కథను, గేయాన్ని ఎవరు రాశారో మనం చెప్పలేము. కేవలం ఆ సారస్వతం మాత్రమే ప్రచారంలో ఉంటుంది. అంటే సాహిత్య సృష్టికర్తకు సంబంధించిన వివరాలేమి లభ్యం కావు. అందుకే అజ్ఞాత కర్తృత్వం అనేది ఒక ప్రధాన లక్షణంగా మనము పేర్కొనవచ్చు. ఇక రెండో అంశం చూసినట్లయితే ఆశురచన. ఆశురచన అంటే జానపదుల మనస్సులోని స్పందనలను సందర్భానికి అనుగుణంగా వెంటనే పదాలను అల్లడాన్ని ఆశురచన అంటారు. అంటే పల్లె ప్రజలు పనిలో భాగంగా
తమ అలసటను మర్చిపోవడానికి అప్పటికప్పుడే పాటను కట్టి పాడడము, అంటే కథను అల్లి చెప్పుకోవడము ఆశరచనలో భాగంగా మనము గమనించవచ్చు. అంటే వాళ్ళు పని చేసేటప్పుడు ఆ పనిలో ఉండే కష్టాన్ని మర్చిపోవడానికి అప్పటికప్పుడు ఆశువుగా కొన్ని పదాలతో పదాలను అల్లి కథలను అల్లి చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత మూడో అంశం చూసినట్లయితే మౌఖిక ప్రచారము. జానపద సాహిత్యము లిఖిత రూపాన్ని సంతరించుకోవడం వల్ల ఒక అధిక భాగం మౌఖిక రూపంలో వ్యక్తమవుతుంది. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి ముఖే ముఖే సరస్వతి అన్నట్లు జానపద గాథలు, గేయాలు, సామెతలు, పదబంధాలు, జాతీయాలు మౌఖిక రూపంలోనే అందుతున్నాయి. అంటే పురాతన కాలం నుంచి ఒకరికొకరు మౌఖికంగా నేర్చుకొని అలా ఆ సాహిత్యం అనేది అలా మౌఖికంగా వెలువడుతూనే ఉంటుంది. మౌఖిక ప్రచారం అన్నట్లు. తర్వాత నాలుగో అంశం చూసినట్లయితే నియమిత స్వరూప రాహిత్యము. నియమిత స్వరూప రాహిత్యం అంటే శిష్ట సాహిత్యంలో మాదిరిగా స్థిరమైన వ్యాకరణ ఛందో నియమాలు జానపద సాహిత్యంలో ఉండవు. అంటే వ్యాకరణ నియమాలు, గురువు లఘువులు స్థానాలు గుర్తించడము, తర్వాత యతి స్థానము, ప్రాస ఇలాంటివి అనేవి జానపద సాహిత్యంలో మనకు కనిపించవు. ఎందుకంటే వాళ్ళు ఆశువుగా పాటను అల్లుతారు నోటితోనే. అయితే వీటిని చూసినట్టయితే నియమిత స్వరూప రాహిత్యంగా ఉంటుంది. తర్వాత జానపద సాహిత్యంలో ఇలాంటి నియమిత స్వరూప రాహిత్యం అనేది ఉండదు. తర్వాత చూసినట్టయితే ఈ లక్షణాన్ని జానపద సాహిత్యం జానపదుల భావాలకు అనుగుణంగా సాహిత్య రూపాన్ని అది ధరిస్తుంది. ఇక ఐదో అంశం చూసినట్లయితే అనిర్ణిత రచనా కాలం. అనిర్ణిత రచనా కాలం అంటే జానపద సాహిత్యం ఎప్పుడు పుట్టిందో మనం ఖచ్చితంగా నిర్ణయించలేము. అంటే మానవ వికాసాన్ని పరిమాణంలో జానపదులు తమ సంస్కృతిని ఎప్పుడు పుట్టిందో నిర్ణయించలేరు. ఎందుకంటే మానవ వికాస పరిణామ క్రమంలోనే జానపదులు తమ సంస్కృతిని, ఆచార వ్యవహారాలకు సంబంధించిన విజ్ఞానాన్ని పాటలు, కథల రూపంలోకి తెలియజెప్పారు. అవి పుట్టిన కాలక్రమాన్ని మనము నిర్ణయించలేము. అయితే దాని తర్వాత మనము జానపద సాహిత్య లక్షణాలు ఎన్ని ఉన్నాయి మనకు? అజ్ఞాత కర్తృత్వము, ఆశురచన, మౌఖిక ప్రచారము, నియమిత స్వరూప రాహిత్యము, అనిర్ణిత కాలం. అంటే మీకు దీనిపైన ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది ఫైనల్ ఇయర్ వాళ్ళకి. ఎందుకంటే జానపద సాహిత్యం యొక్క లక్షణాలను తెలియజేయండి అని మీకు ఇలా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. అంటే జానపద కర్తృత్వ, అజ్ఞాత కర్తృత్వము, ఆశురచన, మౌఖిక ప్రచారము, నియమిత స్వరూప రాహిత్యము, అనిర్ణిత రచనా కాలము అని ఈ ఐదింటిని సబ్హెడ్డింగ్ గా పెట్టి మీరు అందంగా రాసినట్లయితే మంచి మార్కులు రావడానికి మీకు అవకాశం ఉంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ జానపద సాహిత్య వర్గీకరణ. నెక్స్ట్ చూసినట్లయితే జానపద సాహిత్య వర్గీకరణ. జానపద సాహిత్య వర్గీకరణ. అసలు ఈ జానపద సాహిత్యాన్ని ఏ విధంగా వర్గీకరించుకోవచ్చు అనేది ఇప్పుడు దీంట్లో చూద్దాము. అయితే జానపద సాహిత్యాన్ని మనము 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అంటే గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ అని. అయితే దీంట్లో జానపద సాహిత్యాన్ని 3 భాగాలుగా విభజించారు. ఎవరు? డాక్టర్ బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు గారు ఈ జానపద సాహిత్యాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా వర్గీకరించాడు. అయితే బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, తంగిరాల వెంకట సుబ్బారావు మొదలైన వారు శాస్త్రీయంగా దీన్ని విభజించారు. అంటే అవి గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ. ఒకటి గేయ శాఖ, వచన శాఖ, మూడోది దృశ్య శాఖ. దృశ్య శాఖ అంటే ఒకటి గేయ శాఖ, 2 వచన శాఖ, మూడోది దృశ్య శాఖ. అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు గారు, తర్వాత నాయని కృష్ణకుమారి గారు, తంగిరాల వెంకట సుబ్బారావు మొదలైన వారు
వీరు శాస్త్రీయంగా విభజించారు. ఈ జానపద సాహిత్యాన్ని 3 శాఖలుగా గేయ శాఖ, వచన శాఖ, దృశ్య శాఖ అని విభజించారు. తర్వాత మనం చూసినట్లయితే జానపద సాహిత్యము 4 రకాలని చెప్పారు. మళ్ళీ అది జానపద కవిత్వము. దీంట్లో ఈ 3 రకాలుగా విభజించి మళ్ళీ తిరిగి 4 రకాలుగా మళ్ళీ ఈ జానపద సాహిత్యాన్ని మళ్ళీ 4 రకాలుగా చెప్పారు. అవి ఏంటిది? జానపద కవిత్వము ఒకటి, జానపద కవిత్వము, జానపద కవిత్వము, రెండవది గద్య ఆఖ్యానాలు, గద్య ఆఖ్యానాలు, గద్య ఆఖ్యానాలు, మూడవది సామెతలు, సామెతలు, నాలుగో అంశము పొడుపు కథలు, పొడుపు కథలు, నాలుగో అంశము పొడుపు కథలు. తర్వాత సామెతలు, పొడుపు కథలు, వీటిలోనే సామెతలు. అయితే ఈ జానపద కవిత్వం వాటిలోని లక్షణాలను బట్టి 4 రకాలుగా విభజించారు. మళ్ళీ జానపద కవిత్వము, గద్యాఖ్యానాలు, సామెతలు, పొడుపు కథలు. ఈ పొడుపు కథల్లో భాగంగానే మనము సామెతలను చెప్పుకోవచ్చు. పొడుపు కథలో భాగంగానే సామెతలను చెప్పుకోవచ్చు. అంటే పొడుపు కథలు ప్రత్యేకమైనవి. ఇవి పరిమాణం దృష్ట్యా చిన్నవే అయినా అనంతమైన జీవన పరమార్థాన్ని బోధిస్తాయి. వీటిలో మనము మొదటిది గేయ శాఖ గురించి చూద్దాం. ఇప్పుడు గేయ శాఖ. ఈ గేయ శాఖ ఏంటిది? ఈ గేయ శాఖకు ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఈ గేయ శాఖ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మనము మొదటగా ఈ గేయ శాఖ గురించి చెప్పుకుందాము. జానపద సాహిత్యంలో విశిష్టమైన శాఖ గేయ శాఖ. అంటే గేయాలలోని పరిమాణాన్ని గేయాలలోని పరిమళాన్ని అందరికీ పంచే ఒక సహజమైన సాహితీ విభాగమే ఈ గేయ శాఖ. అంటే జానపదులు తమకు ఆనందము, బాధ కలిగినప్పుడు లయాత్మకంగా వ్యక్తం చేయడానికి తీసుకున్న కూని రాగమే గేయంగా రూపుదిద్దుకుంది. అంటే గేయానికి పాట, గీతం, పదం అనే పదాలు ఉన్నాయి. అంటే గేయము, పాట, గీతం. అంటే గేయము, పాట, గానం అనే మొదలైన పర్యాయ పదాలు ఉన్నాయి. పాట, గీత, పదం అనేవి పర్యాయ పదాలుగా ఉన్నాయి. అయితే ఈ పాట పుట్టడానికి గల కారకులు ఎవరో ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే జానపద గేయాల ముఖ్య లక్షణాలను మనం చెప్పుకున్నాము. ఆశువుగా అలుతారని. పూర్వకాలంలో చెట్టు పుట్టల వెంబడి తిరిగే మానవుడు ఆనందంలోంచి పుట్టిన ఉత్తేజ గానాలను వినసొంపైన రాగాలతో, నిరాశ నిస్పృహల్లోంచి పుట్టిన నిస్తేజ గానాలు అన్నీ మొదట జానపదుల నుంచి పుట్టినవే. తొలుత పనిలో, ప్రయాణంలో, ఆటలో అన్నింటా కూడా వీటిని వెతుక్కొని అతను రచించుకున్నాడు. అంటే గేయాలుగా పాడుకొని జానపదుని జీవితంలో తనదైన స్థానాన్ని నిలుపుకున్నారు. అంటే శ్రోతలను రంజింపజేయటమే దీని సహజమైన లక్షణము. మొదట ఆకలి, అవసరం, ఆశ్చర్యంలో నుంచి పుట్టినదే గేయం. తర్వాత కాలంలో దీనికి విజ్ఞానానికి నెలవుగా మారింది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి జీవిత చరమాంకం వరకు పాట తన ఉనికిని ప్రదర్శిస్తూనే ఉంటుంది. అంటే గేయం వస్తువు రీత్యా అనేక రూపాల్లో దర్శనమిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనము గేయాన్ని చూసుకున్నట్లయితే స్థూలంగా గేయం అనేది 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఏంటి? గేయం అనేది మనకు 2 రకాలుగా చెప్పవచ్చు. గేయం ఎలాంటిది? కథా సహిత గేయాలు, రెండోది కథా రహిత గేయాలు. అంటే మనము గేయము
రెండు రకాలుగా తీసుకున్నట్లయితే కొన్ని గేయాలలోనేమో కథలతోనే ఉంటాయి, కొన్ని గేయాలలోనేమో కథారహితంగా ఉంటాయి. అంటే కథా సహిత గేయాల్లో మనం చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే శ్రామిక గేయాలు, వృత్తి సంబంధిత గేయాలు కనిపిస్తాయి. అంటే పాటల్లో పౌరాణిక గాథలు, సామాజిక ఇతివృత్తాలు కనబడితే వృత్తి సంబంధిత గేయాలు వీరగాథలు, అద్భుత గాథలు, చారిత్రక గాథలు, మత సంబంధిత గాథలు ఉంటాయి. కథారహిత గేయాల్లో స్త్రీల పాటలు, పారిమార్థిక గేయాలు, కౌటుంబిక గేయాలు దృశ్యమవుతుంటాయి మనకు. వీటిలో కథ ఉండదు, కొంత వినోదం మాత్రమే ఉంటుంది. అంటే కథా సహిత గేయాలకు పల్నాటి కథ, బొబ్బిలి కథ, కాటమరాజు కథ, తర్వాత చూసినట్టయితే సన్యాసమ్మ కథ, కామమ్మ కథ, సీతమ్మ కథ, సర్దార్ సర్వాయి పాపన్న కథలు, బీరప్ప కథలు మొదలైనవి ప్రముఖమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అయితే చారిత్రక గేయాలకు జానపద సాహిత్యంలో ప్రముఖ స్థానం ఉన్నది. అంటే శ్రవణపేయంగా ఉంటూనే చరిత్రను కథనంలోకి చక్కగా తెలియజేస్తాయి. అంటే సర్వాయి పాపన్న గౌడు శక్తియుక్తులను, మాతృభక్తిని తెలియజేస్తూ వస్తాడే తాను సర్వాయి పాపడు, తల్లి కొలువుకు వడిగా వెళ్ళేను, తల్లికి దండము పెట్టి నిలిచేను అని పాడుకునే గీతం నేటి ప్రజలకు సైతము ధీరత్వాన్ని పంచుతుంది. అంటే కథారహిత గేయంలో ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ, సూడు చెయ్యాలాయ సందమామ, శివుడు రాకపాయ సందమామ వంటి బతుకమ్మ పాటలు కూడా ఉంటాయి. అంటే ఈ పాటల్లో పారిమార్థిక భావన నిగూఢంగా కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కనిపించే పూలు, ఆకాశంలో కనిపించే చంద్రుడు అభౌతిక రూపంలో వ్యాపించిన శివుడిని కొలుచుకుంటూ ఈ పాట సాగడం విశేషము. తర్వాత రెండవ అంశం చూసినట్లయితే దృశ్య శాఖ. ఇప్పుడు మనము దీంట్లో దృశ్య శాఖను చూద్దాం. ఈ దృశ్య శాఖను చూసినట్లయితే మనము జానపద సాహిత్యంలో సుస్థిరమైన రూపాన్ని కలిగి ఉండి కళాత్మకంగా కనిపించేదే దృశ్య శాఖ. అంటే జానపదులు ప్రదర్శించే ప్రదర్శన కళలు ఈ శాఖలోకి వస్తాయి. అంటే దృశ్య శ్రవణ వికాసాన్ని కలిగించేదే దృశ్య శాఖ. ఇది జానపదుల సంస్కృతిని, ఆటలని, వినోదాన్ని, సృజనాత్మక ప్రతిభా పాఠవాలను తెలుపుతాయి. అంటే సినిమా, టీవీ, రేడియోలు లేనప్పుడు మానవుడికి వినోదాన్ని అందించినవి ప్రదర్శన కళలే. అంటే పూర్వం వీణా వాద్యాల సంగీతము, శాస్త్రీయ నృత్యాల సందడి కేవలం రాజుల ఆస్థానాలలో, దొరల గడిలలో మాత్రమే ఉండేది. శ్రమజీవులైన పేద ప్రజలు వినోదం మాత్రం ఈ జానపద ప్రదర్శన కళలే. అయితే ఇంత గొప్ప ప్రాముఖ్యత గల ప్రదర్శనలు కళలు రెండు రకాలుగా ఉన్నాయి. అవి మానవుడు స్వయంగా ప్రదర్శించేవి, రెండోది మానవుడు ప్రదర్శింపజేసేవి పగటి వేషాలు. దీంట్లో రెండు రకాలు, మానవుడు స్వయంగా ప్రదర్శించేవి, తర్వాత మానవుడు ప్రదర్శింపజేసేవి. చూడండి, దీంట్లో పగటి కళలు, వీధి నాటకాలు, యక్షగానాలు, బుర్ర కథలు, హరికథలు, కోలాటము, బతుకమ్మ, ఆ బతుకమ్మాట, తప్పెటు గుళ్ళాట, పులివేశాలు, గుస్సాడి, ధీంస, లంబాడి వంటివి మానవులకు స్వయంగా ప్రదర్శించే కళలు. అంటే తోలుబొమ్మలాట, గంగిరెద్దులాట, కోతులు, పాములను ఆడించటం, ఎలుగుబంటి ఆడించటము, ఇలాంటివంటి వాటిని ఆడించటం మానవుడు ఇతర సాధనాలు. అంటే జంతువులతోనూ ప్రదర్శింపజేయటంలోకి వస్తాయి. అంటే జంతువులతోనూ కూడా కొన్ని మనం ప్రదర్శనలు అనేవి చూస్తుంటాము. వీటిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే యక్షగానం. ఈ యక్షగానం, ఇక్కడ యక్షగానం అనేది చూసినట్లయితే తెలుగు నాట పుట్టి బాగా ప్రచారంలోకి ఉన్న జానపద కళారూపమే యక్షగానము. అంటే యక్షులు అనే పిలవబడే జక్కుల వారు, వీరెవరు? యక్షులు అని పిలువబడే జక్కుల వారు
యక్షులు అని పిలువబడే జక్కుల వారు ప్రదర్శించే కళని ఈ యక్షగానము. జక్కులు అని పిలువబడే వాళ్ళే వీళ్ళు ప్రదర్శిస్తారు. అంటే గేయము, వచనము, ప్రదర్శనం అనేవి గేయం, వచనం, ప్రదర్శనము. దీంట్లో ఏముంటుంది? గేయం ఉంటుంది, వచనం ఉంటుంది, నెక్స్ట్ ప్రదర్శనం అనేది కూడా ఉంటుంది. ప్రదర్శనం అంటే గేయం ఉంటుంది, వచనం ఉంటుంది, దీంట్లో మళ్ళీ ప్రదర్శిస్తారు. అంటే యక్షగానంలో గేయము, వచనము, ప్రదర్శన ఇవి మూడు కలబోతగా ఈ యక్షగానం అనే కళ ఉంటుంది. అంటే యక్షగాన కళాకారులలో జక్కుల పురంధ్రి పాత్రను విశేష కలబోతగా చెప్పుకున్నట్టయితే ఈ జక్కుల పురంధ్రి పాత్రను విశేషంగా చెప్పుకోవచ్చు. ఎవరి పాత్ర? జక్కుల పురంధ్రి. జక్కుల పురంధ్రి పురంధ్రి ఈ జక్కుల పురంధ్రి అనే ఈ పాత్రను విశేషంగా చెప్పుకోవచ్చు. ఆమె అందంగా అలంకరించుకొని నర్తిస్తుంటే మిగతా కళాకారులు వాద్యాలను వాయిస్తూ ఉంటారు. అంటే చిందు కళాకారులు కూడా తమదైన శైలిలో యక్షగానాన్ని ప్రదర్శిస్తారు. ఇంకా ఎవరు? చిందు కళాకారులు. చిందు కళాకారులు ఈ చిందు కళాకారులు ఏం చేస్తారు? వీరు కూడా ఈ చిందు కళాకారులు ఈ యక్షగానాన్ని తమదైన శైలిలో యక్షగానాన్ని ప్రదర్శిస్తారు. వీరు ఆధునిక కాలంలో వర్తమాన అంశాలపైన వినూత్నమైన దృక్పథంతో ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఈ యక్షగానం తర్వాత మనము ఇంకొక అంశం చెప్పుకోవాల్సింది ఏముందంటే జక్కుల కథ, అంటే ఒగ్గు కథ. యక్షగానం తర్వాత నెక్స్ట్ మనము ఒగ్గు కథ. యక్షగానం తర్వాత ఇంకొకటి ఒగ్గు కథ. ఈ ఒగ్గు అనేది వాయిద్యం పేరు. ఈ ఒగ్గు అనేది ఏంటిది? వాయిద్యం పేరు. అంటే తెలంగాణలో ఉన్న కళారూపాలలో ఒగ్గు కథ కూడా ఒక ప్రదర్శన కళ. అంటే ఒగ్గు అనగా శివుని చేతిలోని డమరుకం. ఇక్కడ చూడండి, ఈ ఒగ్గు అనే పదం ఉంది. ఇదేంటిది? ఒగ్గు అంటే శివుని చేతిలో డమరుకం. శివుని చేతిలోని డమరుకం. ఒగ్గు అంటే శివుని చేతిలో డమరుకం అని అర్థము. మరి ఈ ఒగ్గు కథాగానాన్ని ఎవరు చేస్తారు? గొల్ల కురుమలు. ఒగ్గు కథాగానాన్ని గొల్ల కురుమల వారు చేస్తారు. గొల్ల కురుమల వారు ఈ ఒగ్గు కథాగానాన్ని చేస్తారు. వీళ్ళు ప్రదర్శిస్తారు. వీరికి ఒగ్గోళ్ళు అని కూడా అంటారు. వీరిని గొల్ల కురుమల వారిని ఒగ్గోళ్ళు అని కూడా అంటారు. అలా తమ మూల పురుషుడైన బీరప్ప మల్లన్నల వీళ్ళ మూల పురుషుడెవడు? బీరప్ప మల్లన్న. బీరప్ప మల్లన్న వీరి కథలను గానం చేస్తూ వీరి శూరత్వాన్ని, అంటే వీరుల కథలుగా చెప్తారు. ఈ ప్రదర్శనలో ఒక ప్రధాన కళాకారుడు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువగా వంతకులు ఉంటారు. అంటే ప్రధాన కళాకారుడు ఒగ్గును పట్టుకొని అతని కథ చెప్తుంటే ఇటు కుడి ఎడమల పక్క కొంతమంది వంతకులు, అంటే రిపీట్ చేసేవాళ్ళు వంతకులు ఉంటారు. మధ్య మధ్యలో ఆడవేషం వేసుకున్న కళాకారులు ప్రేక్షకులను అలరించటం విశేషము. అంటే డోలు, తాళము, కంజీర వంటి వాద్యాలు కథాగానానికి సంగీతాన్ని అందిస్తాయి. అంటే వీరు తమకు ఎల్లమ్మ ప్రసాదించిందని భావించే గువ్వల హారాన్ని ధరిస్తారు. వీరు గువ్వల హారం ఒకటి ఉంటుంది, గువ్వల హారం అని. ఈ గువ్వల హారాన్ని ఎవరు వీళ్ళకి బహుకరించారని వీళ్ళ నమ్మకము. ఎల్లమ్మ దేవత ఈ గువ్వల హారాన్ని వీళ్లకు ప్రసాదించిందని వీరు ఆ నమ్మకంతో ఈ గువ్వల హారాన్ని వీరు ధరిస్తారు. తర్వాత నేటి సామాజిక సమస్యలను ఇతివృత్తంగా, అంటే మనకి ఆ సమాజంలో ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని వీరు
కథలుగా అల్లుతారు, కథలు నల్లి ప్రదర్శిస్తారు. తర్వాత మనం చూసినట్లయితే తోలుబొమ్మలాట. నెక్స్ట్ 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 కళారూపం ఏంటిది? నెక్స్ట్ కళారూపము తోలుబొమ్మలాట. నెక్స్ట్ కళారూపము తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాట కూడా తెలంగాణ కళారూపాలలో విశేషంగా పేరు ప్రఖ్యాతులు గాంచిందని మనము చెప్పుకోవచ్చు. అంటే తోలుతో చేసిన బొమ్మలు, ఆ బొమ్మలకు దారాలు కట్టి వాటిని ఆటకు తగ్గట్టుగా లయబద్ధంగా పాటను పాడుతూ ఆడించేదే తోలుబొమ్మలాట. ఆ బొమ్మలకి ఇలా దారాలు కట్టి ఇట్లా అని తిప్పుకుంటూ వాటిని కథకు తగ్గట్టుగా వాటిని తిప్పుతూ ఆడిస్తారు. ఈ తోలుబొమ్మలాటలో తెర వెనుక ఉన్న గాయకులు పాడుతూ సంభాషణలు చెప్తుంటే తోటి వాద్యకారులు వాద్య సహకారాన్ని అందిస్తారు. వీరు ప్రదర్శనలో మహాభారత, రామాయణం ఘట్టాలతో పాటు గుణసుందరి వివాహ ఘట్టము, రేణుక ఎల్లమ్మ త్యాగం వంటివి ప్రదర్శిస్తారు ఈ తోలుబొమ్మలాటలో. అయితే తర్వాత తోలుబొమ్మలాట తర్వాత గంగిరెద్దులాట. గంగిరెద్దులాట. తోలుబొమ్మ ఆట తర్వాత ఇంకొకటి కళారూపము గంగిరెద్దులాట. అంటే తెలుగు ప్రాంతాలలో జరుపుకునే సంక్రాంతి వంటి పండగలప్పుడు మనం ఎప్పుడు చూస్తాం గంగిరెద్దులాటలు? సంక్రాంతి పండుగ సందర్భంలో. ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ గంగిరెద్దులాట ప్రదర్శనను మనము చూస్తాము. దీంట్లో తమను గంగిరెద్దులను అందమైన బట్టలతో, గంటలతో, మువ్వలతో అలంకరించుకొని ఊరూరా తిరిగి ఆడిస్తారు. గంగిరెద్దులు తమ యజమాని చెప్పినట్టు 2 కాళ్ళను వంచి నమస్కారం చేయడము, ఆ 2 కాళ్ళపైన నిలబడటము వంటి విన్యాసాలు చేస్తాయి. ఇవి జంతువులతో ప్రదర్శింపబడే కళలకు ఉదాహరణలు. ఇక 3వది మనము చూసినట్లయితే, ఇంతవరకు మనము దృశ్య శాఖలో ఉన్న అంశాలన్నింటినీ మనము చెప్పుకున్నాము. ఇక 3వ అంశమైన వచన శాఖ. ఇక్కడ వచన శాఖ తీసుకున్నట్టయితే, ఈ వచన శాఖలో జానపదుల నిత్య జీవితంలో చెప్పుకునే గేయరహితమైన కథలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, పలుకుబడులు, పదబంధాలే కథా సహితాలైన ఈ నీతి, తర్వాత అద్భుత కథలు, అద్భుత వీరగాథ సాహిత్యమంతా ఈ వచన శాఖలో చేరుతుంది. అంటే రమ్యమైన పోలికలతో జీవితాన్ని ఆవిష్కరించటము, సామెతలను ఉపయోగిస్తూ భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేయడము, పొడుపు కథలకు కాలక్షేపం, ఇవన్నీ ఈ పొడుపు కథలు కాలక్షేపం కోసం, తర్వాత మేధోమదనం చేయడం కోసం వంటివి జానపదుల్లో జీవితాల్లో ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇవి మానవ సంబంధాలకు, సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. అంటే గేయ శాఖ దృశ్య శాఖకు భిన్నమైనది ఏంటిదంటే ఇక్కడ మనం వచన శాఖగా చెప్పుకోవచ్చు. అంటే ఈ శాఖలో భాగమైన కళా సాహిత్యంను, ఈ కథా సాహిత్యమును పిల్లలు పెద్దలను అలరిస్తుంది. అంటే వింతలు, విశేషాలు, మంత్రతంత్రాలు, అద్భుతమైన విశేషాలు, అలౌకిక పాత్రలతోని ఆద్యంతం ఆసక్తిని కలగజేయించడము ఈ కథకులకు ఉన్న విశిష్టత. అంటే ఈ కథలో అలౌకిక పాత్రలతో ఆద్యంతము ఆసక్తిని కలగజేయడము ఈ కథలకున్న విశిష్ట లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. ఈ కథల్లో జంతువులు, మనుషులు, పక్షుల పాత్రలుగా ఉండి నైతిక విలువలను అంటే సందేశాత్మకంగా అందిస్తారు. జానపదుల అనుభవాలైన జీవనాంశాలను, వారి కాలంలో ప్రజల కోసం పోరాటాలు చేసిన వారు అమరుల త్యాగాలను కథలుగా చేసి చెప్పుకోవడము అనాదిగా వస్తున్నది. అంటే ఉదాహరణకు మనం ఇక్కడ చూసినట్లయితే సమ్మక్క సారక్క, సర్వాయి పాపన్న కథ లాంటి వాటిని మనం గమనించినట్లయితే వీళ్ళల్లో కూడా లంబాడి రామన్న కథ, పండగ సాయన్న కథ వంటివి వీరుల కథలు ఇందుకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. అంటే తమ తర్వాత తరాలకు యుక్తిని, అనుబంధాన్ని గుర్తు చేస్తూ
ఎన్నో నీతి కథలను పెద్దలు చెప్పడం మనము గమనించవచ్చు. అయితే ఈ వచన సాహిత్యంలో, ఈ వచన శాఖలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ వచన శాఖలో వచన శాఖలో కథ అనేది ఏ విధంగా ఉంటుంది? ఉదాహరణకి మనం చూసినట్లయితే అన్నదమ్ములు అనే ఒక పెళ్లి కథ ఉన్నది. అంటే ఈ కథలో 7 అన్నదమ్ములు ఒక నది ఒడ్డున గల అడవి దగ్గరికి వచ్చి నివసిస్తారు. అంటే బ్రహ్మచారులైన వారి దగ్గరకు ఒక స్త్రీ వచ్చి తాను అడవిలో దారి తప్పిపోయానని ఆశ్రయం ఇవ్వమని అడుగుతుంది. వారు ఆశ్రయం ఇచ్చాక కొన్నాళ్లకు తనని తన ఇంటికి తోలిరమ్మంటుంది. అయితే తాను ఒంటరిగా ఇంటికి వెళ్తే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావని తన వాళ్ళు తనను తిడతారని, అందువల్ల మీలోని ఒకరిని పెళ్లాడతానంటుంది ఈ కథలో. అయితే అన్నదమ్ముల్లో పెద్దవాడు ఆమెను పెళ్లి చేసుకొని అడవి గుండా ఇంటికి పయనమవుతాడు. అయితే దారిలో వాగు దాటేటప్పుడు ఆమె దయ్యంగా మారి అతన్ని తినేస్తుంది ఈ కథలో. అయితే కొన్నాళ్ళకు మళ్ళీ యువకుల దగ్గరకు వచ్చి మీ సోదరుడు అలిగి మా ఇంటి వద్దే ఉన్నాడని చెప్పి కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ తనను తాను నన్ను అడవి దాటించమని అంటుంది. ఇలా మరో 3 యువకులను తినేస్తుంది. ఆఖరి వాడు నదిలో ముఖం కడుక్కుంటూ ఆమె ప్రతిబింబాన్ని నీటిలో చూసి ఆమె దయ్యమని పసిగట్టి పారిపోతాడు. అంటే పోయి ఈ విషయాన్ని ఊరందరి వారికి చెప్పి ఆ దయ్యాన్ని తరిమి కొడతాడు. తర్వాత తన అన్నదమ్ములను తిరిగి బ్రతికించుకుంటాడు. ఈ కథలో యుక్తితో అపాయాన్ని గుర్తించడము, దయ్యం మానవ రూపంలో రావడం వంటివి ఆసక్తిగా కారణమవుతాయి. అంటే ఈ కథలో ఈ విధమైన అంటే యుక్తితో మేల్కోవడము, యుక్తితో అపాయాన్ని గుర్తించడం అనేది ఈ కథలో మనకు ఇచ్చారు. అంటే కథలో మనకి దాని టర్నింగ్ పాయింట్ అనేది ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే సామెతలు, వచన శాఖలో నెక్స్ట్ ఉండేది సామెతలు. చూడండి, సామెత చాలా ఉత్ప్రేరకాన్ని కలిగిస్తుంది మనిషిలో. అంటే వచన శాఖలో మరొక ప్రధానమైన అంశము సామెత. అయితే జానపదుల జీవితంలో సామెతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంటే అనంతమైన జీవన సారాన్ని అల్పాక్షరాలలో నింపి సందర్భాన్ని సందేశమయం చేసేదే సామెత. అంటే జనులకు ఉపదేశాన్ని, లోకగతిని అందిస్తుంది. అంటే సామెత సునిశ్చితమైన హాస్యానికి తోడుగా చేసుకుని వ్యంగ్యంగా లోకానుభవాన్ని పంచుతుంది. అందుకే సామెత లేని మాట సామ్యత అంటే పోలిక, సామ్యత అంటే పోలిక అని మనము చెప్పుకోవచ్చు. మనము ఈ సామెతల్లో మనం చెప్పుకున్నట్లయితే వీటిలో సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు వంటిదని అన్నారు. అయితే పెద్దలు సామెత అనేది సామ్యత అనే పదం నుండి ఏర్పడింది. ఏ పదం నుంచి ఏర్పడింది? సామ్యత. సామ్యత అనే ఈ పదం నుంచి మనకు సామెత అనేది ఏర్పడింది. ఈ సామ్యత అంటే పోలిక అని మనము చెప్పుకోవచ్చు. సామ్యత అంటే పోలికగా మనము చెప్పుకోవచ్చు. సామెతను ఆంగ్లంలో ప్రోవర్బ్ అంటారు. ఏమంటారు ఆంగ్లంలో? ప్రోవర్బ్. సామెతను ఆంగ్లంలో ప్రోవర్బ్ అంటారు. తర్వాత మనం చూసినట్లయితే హిందీలో కహావత్, కన్నడలో గాథే. హిందీలో కహావత్, కన్నడలో గాథే. కన్నడలో ఈ సామెతను గాథే అనే పేరుతో పిలుస్తారు. తమిళంలో పళమొళి, మలయాళంలో పళించోర్. తమిళంలో పళిమొళి, కన్నడంలో పలంచోల్ అనే ఈ పదాలను ఉపయోగిస్తారు. అంటే తమిళంలో పలిమొళి,
మలయాళంలో పలించోల్ అని అంటారు. అంటే తెలుగులో సామెతకు నానుడి, లోకోక్తి, శాస్త్రము, జనశ్రుతి అనే అర్థాలున్నాయి. అంటే సామెత అనే పదాన్ని 15వ శతాబ్దంలోనే వరాహ పురాణంలో తొలిసారిగా ఉపయోగించారు. సామెతను 15వ శతాబ్దంలో మొట్టమొదటిగా ఎప్పుడు ఉపయోగించారు? 15వ శతాబ్దం. ఎక్కడ ఉపయోగించారంటే వరాహ పురాణంలో. వరాహ పురాణంలో దీన్ని సామెత అనే పదాన్ని వరాహ పురాణంలో మనకు ఫస్ట్ 15వ శతాబ్దంలో కనిపిస్తుంది. అయితే తొలిసారిగా ప్రయోగించారు. సామెత 4 లక్షణాలను కలిగి ఉంటుంది. 4 లక్షణాలను కలిగి ఉంటుంది. సామెత అనేది 4 లక్షణాలు. ఒకటి సరళత, రెండవది సరసత, సహజత, సహజత, సంక్షిప్తత. సామెత అనేది సరళత, సరసత, సహజత, సంక్షిప్తత అనే లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే జానపదులు దేశ కాలానుగుణంగా సామెతలను వాడుతున్నారు. అందుకే సామెత మనము ఈ పరిస్థితులను దర్పణం చేస్తుంది. అంటే సామెతల్లో వ్యవసాయ, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తాయి. నేటికి పల్లె సీమలు ప్రజల నోళ్లలో సామెతలు, గుబాలింపులను మనము చూడవచ్చు. సామెత బహుళ ప్రచారంలో ఉండి సంక్షిప్తంగా ఉంటుంది. అయితే విషయాన్ని నిగూఢంగా కలిగిస్తుంది. అంటే ఎదుటి వ్యక్తి హృదయానికి తగిలే విసురును కలిగిస్తుంది. ఎదుటి వ్యక్తి హృదయానికి కలిగే ఒక విసురు లాంటిది మనకు కలిగిస్తుంది. తర్వాత సామెత చూసినట్టయితే దానం చేయని చేయి, కాలు కాయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటే. అంటే దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటే అని మనకు సామెత ఒకటి తెలుపుతుంది. అంటే మనిషి అన్న తర్వాత జాలి, దయ, మమత అనేవి ఉండాలి. అంటే సాటి మనిషి గురించి ఆలోచించాలి. అవసరం పడ్డప్పుడు శక్తి కొలది సహాయ సహకారాలు ఏదో ఒక రూపంలో చేయాలని చెప్తుంది. అంటే ఈ సందేశంలో ఈ సామెతను అందిస్తుంది. ఏ విధంగానైతే కాయలు కాయని చెట్టును ఎవరు గుర్తించరో అదే విధంగా దానగుణం లేని వారిని కూడా సహజంగా గుర్తించదు. అంటే దానగుణం మనిషికి అత్యున్నత వ్యక్తిత్వం కలవాడిగా తీర్చిదిద్దుతుంది. తర్వాత ఇంకొక సామెత చూసినట్టయితే ఏడ్చేవాడికి ఎడమ పక్కన, కుట్టేవాడికి కుడి పక్కన కూర్చోరాదు. ఇక్కడ మనం సామెతలను గమనించినట్లయితే జానపదులకు ఉన్న లోకానుభవాన్ని, లోకం పోకడలను తెలిపేది సామెత. అంటే ఏడ్చేవాడు ఎడమ చేతితో ముక్కును చీరుతూ ఉంటాడు కాబట్టి వాడి ఎడమ పక్కన కూర్చోవద్దని, అలాగే బట్టలు కుట్టేవాడు సూదిని కుడి చేతితో పట్టుకొని కుడుతూ ఉంటాడు కాబట్టి అతనికి కుడి పక్కన కూర్చుంటే ఆ సూది మనకు గుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు హితోక్తిని ఇటు హాస్యాన్ని మేళవిస్తూ ఈ సామెతను అల్లారు. అంటే ఉన్న మాట చెప్పరాదు, ఊళ్ళో ఉండరాదు, అయినోళ్ళకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో, ఇలాంటివి మరికొన్ని సామెతలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో సామెత మనం చూసినట్లయితే మన దీపమని ముద్దాడితే మూతి కాలకుండా ఉంటుందా. ఈ సామెత మానవ సంబంధాలు ఎంతవరకు హద్దుల్లో ఉండాలో తెలుపుతుంది. ముఖ్యంగా అయిన వారితో, బంధువులతో, తెలిసిన వారితో మనము చనువు కొద్దీ దగ్గరైతే వారు ఎలా స్వీకరిస్తారో తెలియదు. అంటే దీపం వెలుగునిస్తుంది. అయితే ఆ వెలుగుని ఉపయోగించుకొని మనము పనులను చక్కదిద్దుకోవాలి. అది సహజమైన పని. అంతేగాని దాన్ని దగ్గరికి తీసుకొని కాల్చుకోరాదు. అంటే మనం మంచి కోరే వారిని, మనకు సహాయం చేసే వారిని
మనకు సహాయం చేసే వారి సహాయాన్ని తీసుకొని పైకి ఎదగాలి, కానీ వారికి కోపం తెప్పించకూడదు. ఒక వస్తువు సరైన విధంగా ఉపయోగించుకుంటే అది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, లేకుంటే మొదటికే మోసం వస్తుందని ఈ సామెతలో భావము. తర్వాత సామెతల తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే పొడుపు కథలు. కథలు, సామెతలు అనేవి ఏ విధంగా ఉంటాయో మనం చూసాము. తర్వాత వచ్చేది పొడుపు కథలు. ఈ పొడుపు కథలు మనిషిలో జ్ఞాన తృష్ణను, మెదడుకు మేతలాగా ఇవి ఆలోచనను రేకెత్తించే విధంగా ఉంటాయి. పొడుపు కథలు విజ్ఞానాన్ని అందిస్తాయి, వినోదాన్ని అందిస్తాయి, ఆలోచనలకు పదును పెడతాయి. అంటే వచనంగా మరింత వన్నె తెచ్చినవి పొడుపు కథలు. అంటే వచన రూపంలోనే ఉండి ఆ ప్రక్రియకు వన్నె తెచ్చాయి. జానపద విజ్ఞానంలో పొడుపు కథకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఎదుటి వ్యక్తిలో శోధన సామర్థ్యాన్ని లేవనెత్తి అతనిలోని జిజ్ఞాసకు కారణమవుతుంది. పొడుపు కథలో పొడుపు అంటే ఉదయం. ఇక్కడ పొడుపు అనే పదం ఉంది. ఈ పొడుపు అనే పదానికి అర్థము ఉదయం. అంటే అతనిలో సమాధానం అనేది ఉదయించటం. వ్యక్తిలో జ్ఞానానికి ఉదయాన్ని కలిగిస్తుంది కనుక ప్రక్రియను పొడుపు కథ అంటారు. అంటే ఉదయం, పొడుపు కథలకి మరొక పేరు. దీని పొడుపు అంటే అర్థం ఉదయం. అయితే దీన్ని బట్టి జ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది. పొడుపు కథకు శాస్త్రము, తట్టు, ఇచ్చు కథ, మారు కథ, విప్పు కథ, విప్పే కథ, విచ్చు కథ, అడ్డు కథ అని పేర్లు ఉన్నాయి. అయితే ఈ పొడుపు కథను ఆంగ్లంలో ఏమంటారంటే రిడిల్ అంటారు. ఆంగ్లంలో పొడుపు కథలను రిడిల్ అంటారు. ప్రాకృతంలో ప్రహేలి, హిందీలో పహేలి, తమిళంలో విడికథై, మలయాళంలో విడికథ, కన్నడంలో వగతు, వడగతే, బెంగాలీలో పహేలి, పెయ్య్, మరాఠీలో ఉనానా, అహానా, గుజరాతీలో ఉఖానో, సింధీలో ఉఖాని అంటారు. అంటే మనిషి సమస్యలు ఎదుర్కొనే విధంగా తయారు చేసుకునేందుకు సంసిద్ధం చేసేవే ఈ పొడుపు కథలు. అంటే పొడుపు కథ బుద్ధిపూర్వకమైన ద్వంద్వార్థాన్ని లేక గూఢార్థాన్ని ఉన్న వాక్యం. ఈ పొడుపు కథకు 6 లక్షణాలు ఉన్నాయి. అవి: 1 బుద్ధి చతురత. ఈ 6 లక్షణాల్లో మనం చూసినట్టయితే 1 బుద్ధి చతురత, 1 బుద్ధి చతురత, ఆశ్చర్యత, అలంకారికత, చమత్కారిక, హాస్యస్ఫోరకత, ఇక 6వ అంశం మనం గమనించినట్లయితే ప్రవృత్తికారికత. అంటే ఈ పొడుపు కథలో 6 లక్షణాలు ఉన్నాయి. 1 బుద్ధి చతురత, 2 ఆశ్చర్యత, 3 అలంకారికత, 4 చమత్కారికత, 5 హాస్యస్ఫోరకత, 6 ప్రవృత్తికారికత. ఈ మొదలైన ఈ లక్షణాలు మనము పొడుపు కథల్లో మనము గమనించవచ్చు. అయితే పొడుపు కథల వికాసము మహాభారత కాలంలోనే జరిగింది.
అంటే మహాభారత కాలంలోనే జరిగింది. నీతికి ప్రకృతి రక్షణకు ధర్మానికి సంబంధించిన పొడుపు కథలు మనం మహాభారతంలో చూడవచ్చు. పొడుపు కథ ఇక్కడ కొన కొమ్మ మీద మిఠాయి బెల్లం ముట్టబోతే మొదటికి మోసం. అంటే ఈ విధమైన పొడుపు కథను ఈ పుస్తకంలో ఇచ్చారు. తేనెపట్టు అనే దానికి ఆన్సర్ తేనెపట్టు. అంటే కొన కొమ్మ మీద మిఠాయి బెల్లం ముట్టబోతే మొదటికి మోసం. అంటే మనకు చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో ఏముంది పొడుపు కథలు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అని ఉంది. ఇక్కడ ఈ పుస్తకంలో కోనా కొమ్మన మిఠాయి బెల్లం ముట్టబోతే మొదటికి మోసం. ఆన్సర్ తేనెపట్టు అని ఇచ్చాడు. అంటే తేనెపట్టు ఆవరించి ఉన్న తేనెటీగలు తమ తుట్టెను ముట్టుకుంటే కలిగించే ప్రమాదాన్ని తెలియజేస్తుంది. అంటే పొడుపు కథ. ఈ పొడుపు కథ తేనెటీగలు తేనెపట్టును చెట్ల మీద చిటారు కొమ్మలకు అమరుస్తాయి. ఎల్లప్పుడూ తమ తుట్టెను అందులోని తేనెను కాపాడుకుంటూ ఉంటాయి. తేనె తుట్టెను ముట్టుకుంటే తేనెటీగలు వెంటాడి కొడతాయి. ఈ ప్రమాదాన్ని కొంత వ్యంగ్యంతోనూ హాస్యంతోనూ కూడిన మాటలతోనూ ఈ పొడుపు కథ ఇమిడి ఉంది. అయితే ఈ పొడుపు కథలో మిఠాయి బెల్లం అంటే తేనె, మొదటికే మోసం అంటే తేనెటీగల వల్ల కలిగే ప్రమాదమని అర్థం. ఇక్కడ ఇంకొక పొడుపు కథ చూద్దాము. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదంటే నిప్పు యొక్క రంగు ఎరుపు కాబట్టి దీనిని ఈ విధంగా వాడారు. నిప్పు మీద ఏది వాలినా కానీ మసి అయిపోతుంది. దీనికి ఆన్సర్ నిప్పు. అంటే ఈ పొడుపు కథ చదివిన వెంటనే యాపిల్ పండో దానిమ్మ పండో మదిలో మెదులుతుంది. కానీ ఎరుపు రంగులో ఉండే పండ్లు ఇంకా ఏమైనా ఉన్నాయో అన్న ఆలోచన మొదలవుతుంది. అయితే ఎక్కువ మందిలో ఇలాగే ఆలోచిస్తారు. అయితే తెలివైన వారు మాత్రం భిన్నంగా ఆలోచిస్తారు. అయితే పండ్ల మీద ఈగలు వాలడం సహజమే, కానీ ఈ పొడుపు కథ పండు మీద ఈగ వాలదు అని చెబుతుంది. అయితే ఎదుటి వారిలో ఈ కోణంలో ఆలోచిస్తే ఒక సమాధానం చిక్కకపోదు. అయితే అగ్నిని గూర్చి అల్లిన ఈ పొడుపు కథ ఎదుటి వారిలో జిజ్ఞాసను, శోధనా గుణాన్ని పెనవేస్తుంది. తర్వాత మనం ఇంకొక పొడుపు కథ చూసినట్లయితే రూకలెంచలేము చాప చుట్టలేము. రూకలెంచలేము చాప చుట్టలేము. అయితే దీంట్లో మనము చుక్కలు ఆకాశం అని చెప్పుకోవచ్చు. రూకలు ఎంచలేము. రూకలు అంటే ఏంది? ఆకాశంలో చుక్కలని ఇక్కడ మనము అనుకోవాలి. తర్వాత చాప చుట్టలేము అంటే ఆకాశాన్ని చాపతో పోల్చాడు. అంటే చాపను ఆకాశం అంతా విస్తరించి ఉంటుంది కాబట్టి దాన్ని మనం చుట్టలేము. అంటే ఆకాశాన్ని చాపతో, చుక్కలను రూకలతో పోల్చిన ఈ పొడుపు కథను అల్లారు జానపదులు. అంటే ఆకాశం ఎంతో విలువైనది, దాని ఆది అంతం ఎక్కడుందో మానవుడు చెప్పలేడు. అయితే అలాగే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి. అయితే వాటిని లెక్క పెట్టటము ఎవరికి సాధ్యం కాదు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి సాధ్యం కాని ఈ ప్రయత్నాన్ని కొంత హాస్యంతోనూ చతురతతోనూ చెప్పాడు జానపదులు. ఇటువంటి పొడుపు కథలు వ్యక్తిలోని జిజ్ఞాసను జాగృతం చేస్తాయి. మిద్దె మీద మిరప చెట్టు నీకే కాని నాకు కనబడదు. మిద్దె మీద మిరప చెట్టు నీకే కాని నాకు కనబడదు అని దీంట్లో చెప్పుకునేది ఏంటంటే బొట్టు ఆన్సర్ అవుతుంది. అయితే గట్టు మీద పోరడు ముట్టంగానే ఏడుస్తాడు అంటే డప్పు. ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. అయితే జానపద సాహిత్యంలో మానవుని మూలాలను ధరింపజేస్తుంది. మానవునికి తమ పూర్వీకుల జ్ఞాన సంపత్తిని పరిచయం చేస్తుంది. అనాది కాలం నుంచి ఆధునిక కాలం వరకు మనం చూసుకున్నట్లయితే ఈ జానపద సాహిత్యంలో గల మానవ పరిణామ క్రమంలో జానపదులు జ్ఞానపదులుగా ఎదిగిన తీరును మనము కళ్ళకు కనబడుతుంది. అయితే మనిషి ఎంత ఎత్తుకెదిగినా తన అస్తిత్వాన్ని జానపదంలోనే ఉన్నదని గుర్తుంచుకోవాలి. అయితే గుర్తుకు చేస్తుంది. జానపద సాహిత్యంలోని జోలపాటలు, లాలిపాటలు, బతుకమ్మ పాటలు, వెన్నెల పదములు, తుమ్మెద పదములు, సామెతలు, పొడుపు కథలు
వీరగాథలు మొదలైన జానపదుల నిధి నిక్షేపాలు లిఖిత సాహిత్యానికి సమాంతరంగా మౌఖిక సాహిత్యాన్ని సంపదను సృష్టిస్తూ జానపదులు కాదు, వీరు జ్ఞానపదులుగా నిలుస్తున్నారు. అంటే మొదలైన అంశాలను వీళ్ళు జ్ఞానపదులుగా మలుస్తున్నారు. మనిషిని మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళమంటున్నారు సోక్రటీసు. అంటే గో బ్యాక్ టు ద నేచర్ అన్నది దయానంద సరస్వతి అయితే, మనిషిని ప్రకృతిలోకి వెళ్ళిపోమని చెప్పిన వారు ఎవరంటే సోక్రటీసు. ఈ సోక్రటీసు మనిషిని తిరిగి ప్రకృతిలోకి వెళ్ళమన్నాడు. అంటే జానపద విజ్ఞానవేత్తలు మనిషిని తమ మూలాలలోకి వెళ్ళమన్నారు. ఎందుకంటే అందుకు ఒకటే మార్గం ఉన్నది, అది జానపద సాహిత్యము అధ్యయనం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మన పురాతనం, మన మూలాల్లోకి వెళ్ళడానికి అది ఒక జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారానే సాధ్యమవుతుందని చెప్తున్నారు. అయితే అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసినట్లే ఈ జానపద సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయాలి. అప్పుడే మానవుడు పరిపూర్ణుడవుతాడని మనకు ఈ జానపదం అనే ఈ పాఠ్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అయితే దీనితోని మనకు 5th సెమిస్టర్ లో, డిగ్రీ 3rd ఇయర్ 5th సెమిస్టర్ లోని 3 చాప్టర్లు, ఫస్ట్ 3 చాప్టర్లు పూర్తి అయ్యాయి. సో నేను రేపటి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసము 6th సెమిస్టర్ ను కూడా క్లాసులు స్టార్ట్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ని పెట్టండి. ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి. జస్ట్ లింక్ ను ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మనకి విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. తర్వాత మనకి రేపటి నుంచి 6th సెమిస్టర్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ 6th సెమిస్టర్ ను కూడా నేను సాధ్యమైనంత తొందరలోనే ఈ 6th సెమిస్టర్ ను కూడా కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ 1st సెమిస్టర్, 2nd సెమిస్టర్ చెప్పిన తర్వాత 3rd సెమిస్టర్, 4th సెమిస్టర్ ను మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. రేపటి క్లాస్ లో మనము 6th సెమిస్టర్ కు సంబంధించిన అంశాలను చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.